గుడ్ ఈవినింగ్. ఆ మనిషికి విలువలు లేవు, ఆ మనిషికి విధానాలు కూడా లేవు, ఆ మనిషికి నీతి లేదు, రీతి అస్సలు లేదు. ఆ మనిషికి తెలిసిందల్లా ఒక్కటే, భారత్పై ఎప్పుడూ విషం చిమ్మడం, నిత్యం కుట్ర చేయడమే తన పని. అలాంటి వ్యక్తికి ప్రమోషన్ ఇస్తోంది షహబాజ్ సర్కార్. ఆపరేషన్ సింధూర్ వేళ బంకర్లో దాక్కున్న మునీర్ ఏ ధైర్యంతో సిడిఎఫ్ చీఫ్గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు? ఇండియా పేరెత్తితేనే శివాలెత్తిపోయే ఆసిం త్రివిధ దళాధిపతిగా ఏం చేయగలడు అసలు? ముష్కర మునీర్ కుట్రలపై భారత్ అనుసరించాల్సిన స్ట్రాటజీలేంటి? అసలు మునీర్ పాకిస్తాన్ను ముంచేస్తాడా, కాపాడతాడా? నేనే రాజు నేనే మంత్రిపై ఇవాల్టి స్పెషల్ డిబేట్. పాకిస్తాన్ ప్రభుత్వం కీలక చట్టానికి ఆమోదం తెలిపింది. సైనిక వ్యవస్థను పూర్తిగా పునర్వ్యవస్థీకరించే దిశగా డిఫెన్స్ ఫోర్స్ ఆఫ్ పాకిస్తాన్ యాక్ట్ 2026తో పాటు నేషనల్ కమాండ్ అథారిటీ యాక్ట్ 2010కు సవరణలు చేసింది. కొత్త విధానంలో పాక్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ను ఒకే సమన్వయ వ్యవస్థ కిందకు తీసుకొచ్చింది. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ ఫోర్సెస్ వ్యవస్థకు జనరల్ అసీం మునీర్ నాయకత్వం వహించబోతున్నాడు. కొత్త చట్టం ప్రకారం చూస్తే చీఫ్ డిఫెన్స్ స్టాఫ్కు 3 దళాల ఆపరేషనల్ కమాండ్, కంట్రోల్, సమన్వయం, మల్టీ డొమైన్ ఇంటిగ్రేషన్, వ్యూహాత్మక అంశాల పర్యవేక్షణ వంటి విస్తృత బాధ్యతలుంటాయి. సైనిక సిబ్బంది విషయంలో కూడా మునీర్కు గణనీయమైన అధికారాలు కల్పించారు. చట్టంలోని నిబంధనల ప్రకారం సిబ్బందిని రిటైర్ చేయడం, సర్వీసు నుంచి తొలగించడం, రాజీనామాను అంగీకరించడం లేదా తిరస్కరించడం, సర్వీసులో కొనసాగించడం వంటి నిర్ణయాలు కూడా తీసుకోవచ్చు. నిజానికి అసీం మునీర్ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ముసుగులో ఉన్న ఉగ్రవాది. భారత్లో విధ్వంసమే ఏకైక లక్ష్యంగా రెచ్చిపోతున్న టెర్రరిస్టు. సొంత పౌరులతోనే కొట్టించుకుంటున్న డిక్టేటర్. ఆ నరరూప రాక్షసు చేతికి ఫుల్ పవర్స్ ఇచ్చేందుకు లైన్ క్లియర్ అయింది. త్రివిధ దళాల పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైంది షహబాజ్ సర్కార్. డిఫెన్స్ ఫోర్సెస్ హెడ్ క్వార్టర్స్ నేరుగా సిడిఎఫ్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉంటుంది. జాతీయ భద్రత, రక్షణ, సాయుధ దళాలకు సంబంధించిన అంశాల్లో అసీం మునీర్ పాకిస్తాన్ ప్రధానమంత్రికి ప్రిన్సిపల్ మిలిటరీ అడ్వైజర్గా వ్యవహరిస్తారు. కమాండ్ కంట్రోల్కు సంబంధించిన అంశాల్లో సిడిఎఫ్ ఫెడరల్ ప్రభుత్వానికి బాధ్యత వహిస్తారు. అలాగే 27వ రాజ్యాంగ సవరణలో భాగంగా కమాండర్ ఆఫ్ ద నేషనల్ స్ట్రాటజిక్ కమాండ్ అనే హోదాను ఏర్పాటు చేశారు పాక్ పాలకులు. జనరల్ సయ్యద్ అమీర్ రజాన్ తొలి సిఎన్ఎస్సిగా నియమించారు. ఎవరైనా యుద్ధరంగంలోకి దిగేవాడు ప్రాణాలు పణంగా పెడుతూ ఉంటాడు. యుద్ధం ఎలా మొదలు పెట్టాలి, ఎక్కడ మొదలు పెట్టాలి, శత్రువుని ఎలా ఇబ్బందులు పెట్టాలి, శత్రువును ఎక్కడి దాకా తీసుకెళ్ళాలి, ఎప్పుడు ముగించాలి, ఎంతమందిని ఏ పద్ధతుల్లో మోహరించాలి, ఇలా అనేక రకాల ముందు చూపుతో రణరంగంలోకి దిగుతాడు. కానీ తమకు తాము జబ్బలు చరుచుకునే పాకిస్తాన్ సైనికులతో చెలగాటమాడుతుంటాడు అసీం మునీర్. మరి అలాంటి వ్యక్తికి ఎందుకు అపరిమిత అధికారాలు కట్టబెడుతున్నారు? ఫ్యూచర్లో ఆయనకు ఎలాంటి అధికారాలు లభిస్తాయి? పాకిస్తాన్ ప్రజలు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? ఈ ప్రశ్నలే ఇప్పుడు అంతర్జాతీయంగా హాట్ టాపిక్గా మారాయి.